నేపాల్లో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రధానంగా యువత జెన్జెడ్ నిరసనలు, ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది. ఈ నిరసనలకు ప్రధాన కారణాలు: 1. అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు. నేపాల్లో అవినీతి బాగా పెరిగిపోవడంపై యువత ఆగ్రహంగా ఉంది. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలను గడుపుతుండగా యువతకు సరైన ఉద్యోగావకాశాలు లేకపోవడం ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం. 2. సామాజిక మాధ్యమాల నిషేధం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేపాల్ ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా సంస్థలను నమోదు చేయాలని, స్థానిక ప్రతినిధులను నియమించాలని ఆదేశించింది. దీనిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించింది. అయితే దీనిపై యువత తీవ్రంగా వ్యతిరేకించింది. నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 3. నిరుద్యోగం. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం నేపాల్లో నిరుద్యోగం రేటు దాదాపు 20% వరకు ఉంది. ప్రతిరోజు వేల మంది యువకులు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళుతున్నారు. ఈ పరిస్థితిపై కూడా యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనివల్ల ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. పార్లమెంట్ భవనానికి, మంత్రుల ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో కొందరు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు కూడా దేశం విడిచి వెళ్లారు. ప్రస్తుతం నేపాల్లో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులకు ఒక నాయకుడు లేకపోవడం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గందరగోళం నెలకొనడంతో సంక్షోభం కొనసాగుతోంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.